శుద్ధుడవైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, నీ పాదములకు నమస్కారములనైనా. మీ అపారమైన ప్రేమ, కృప, కనికర కటాక్షములను బట్టి 2024 సంవత్సరంలో మొదటి నెలలో మరి ఒక ఆరాధన దినం అనుగ్రహించినందులకు వందిస్తూ ఉన్నాం. నీ కృపలో ఇంతవరకు నడిపించినందులకు వందనములు. ఇప్పుడు నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా నీ వాక్యములో నుండి మాతో మాట్లాడి మహిమ పొందుమని యేసు నామములో వేడుకొనుచున్నాం తండ్రి. మనము వారి వాగ్దానం 66 గ్రంథాలలో మరి 15 గ్రంథాలలో 20వ అధ్యాయం 24వ వచనం 15 గ్రంథాలలో అదే మనం ధ్యానిస్తాం. సరే, మరి గత 8 వాగ్దానాలను మనం ధ్యానించాం. ఈరోజు 9వ వాగ్దానము యోబు గ్రంథము 20వ ప్రియమైనటువంటి వారలారా, యోబు గ్రంథంలో మనం చూసినట్లయితే 20వ అధ్యాయము 24వ వచనంలో రాయబడిన సంగతి ఏంటి అంటే, ఒకడు ఇనప ఆయుధాన్ని తప్పించుకుందామని పారిపోతే ఎత్తడి విల్లు బాణము వారి శరీరములో నుండి విడుచును. అంటే ఆ శరీరములో నుండి, ఆ ఎత్తడి విల్లులో నుండి వదిలిన బాణం వాళ్ళ శరీరము అని తెలియజేస్తున్నారు. కాబట్టి మరి 20వ అధ్యాయం మొదటి వచనాల్లో మనం చూస్తే దుష్టులు భక్తిహీనులు అని రాయబడి ఉంది. ఈ అధ్యాయం అంతా దుష్టులకి, భక్తిహీనులకు జరిగేటువంటి సంగతి తెలియజేసుకుంటూ వచ్చారు. దుష్టులు అంటే దుష్టుని సంబంధులు, సైతాను వశంలో లేక అపవాది వశంలో ఉండి దుష్ట కార్యాలు చేసేవారు. భక్తిహీనులు ఆశ్రయించారు. తిమోతి పత్రికలో పౌలు గారు చెప్తారు, పైకి భక్తి గలవారం వల్లే ఉంటారు, కానీ ఆ శక్తిని ఆశ్రయించారు. అంటే దేవుడి దగ్గరికే వస్తారు, దేవుడి మీద ఆధారపడరు, వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తూ ఉంటారు, ప్రభువు చెప్పినట్లు చెయ్యరు. దీన్నే భక్తిహీనత అంటే. భక్తిలో కానీ ఆ భక్తి చేయటంలో హీనులుగా ఉంటారు, బలహీనులుగా ఉంటారు, అతిక్రమిస్తారు. అది సంగతి. కాబట్టి దుష్టులు దేవుడికి వ్యతిరేకంగా ఉంటారు, భక్తిహీనులు కూడా దేవునికి వ్యతిరేకంగా మారిపోతారు. అటువంటి వారికి కలిగే శిక్షలు రాసుకుంటా వచ్చారు. ఈ వచనములు తప్పించుకోవటానికి పారిపోతారు, కానీ ఆ శిక్ష. కాబట్టి దుష్టులు పారిపోయినా హాని తప్పించలేరు. వారి బట్టి, ఆ భక్తిహీనతను బట్టి కలిగేటువంటి ఫలితం వారిని తరిమి వెళ్ళి దూరంగా ఉన్న వారిని వాళ్ళని చీల్చేస్తారు. అందుకనే మనము దుష్టుని సంబంధులముగా ఉండకూడదు, భక్తిహీనతలో ఉండకూడదు. భక్తిలో నిష్ఠ కలిగి, నియమము కలిగి ఉండాలి. సంఖ్యాకాండము 32వ అధ్యాయము 23వ వచనము. సంఖ్యాకాండము 32:23. చూసారా?
యెహోవా చెప్పినట్లుగా చేయకపోతే, పైన కొన్ని చెప్పారు, అలాగ చేయకపోతే యెహోవా దృష్టికి పాపము చేసిన వారగుదురు, ఆ పాపము మిమ్ములను పట్టుకొని, పాపం పట్టుకుంటది, వదిలిపెట్టదు. గోదావరికి వరదలు వస్తూ ఉంటాయి. ఆ వరదలు వచ్చినప్పుడు ఇళ్ళు కొట్టుకొస్తూ ఉంటాయి, బీరువాలు కొట్టుకొస్తూ ఉంటాయి, పెద్ద పెద్ద మూటలు అనేక రకాలు కొట్టుకొస్తూ ఉంటాయి. ఇద్దరు గజ ఈతగాళ్ళు ఆ కొట్టుకొచ్చేటువంటి వాటిని నీళ్ళలో పట్టుకుంటే ఎంత బరువునైనా ఈజీగా తీసుకురావచ్చు. పెద్ద పెద్ద టేకు చెట్లు కూడా కొట్టుకొస్తా ఉంటాయి. అప్పుడు వాటిని బయటికి లాగుతారు, ఒడ్డుకి లాక్కొస్తారు. అలాగే ఇద్దరు గజ ఈతగాళ్ళు అలాగా కొట్టుకొచ్చే వాటిని లాక్కొస్తానికి గోదావరి వరద వచ్చేటప్పుడు గోదావరిలోకి వెళ్ళారు. ఒకడేమో చెట్టు పట్టుకొని లాక్కొచ్చేసాడు, ఇంకొకడు ఒక పెద్ద మూట నల్లగా వస్తా ఉంటే అది ఆ మూటను పట్టుకుంటాకి దగ్గరికి వెళ్ళి మూట అని చెప్పి పట్టుకున్నాడు. అది అర్థం కాలేదు. తీరా చూస్తే అది ఎలుగుబంటి. వీడు ఎప్పుడైతే పట్టుకున్నాడో ఎలుగుబంటి అని పట్టేసుకుంటే ఎలుగుబంటి పట్టు ఎవడో బండి ఒక పట్టు అంటారు కదా, ఎవడో తీసుకోలేదు. అదే అందులో ప్రాణం భయం చేస్తాడు. వాడు వెళ్ళిపోతున్నాడు, కొట్టుకుపోతున్నాడు. ఈ ఒట్లున్నోడు అంటాడు, రే గురే ఎదర సుడిగుండం ఉందిరా, ప్రమాదం రా, వదిలేసినారా, పోతే పోయిందిరా అంటున్నాడు. అంటాడు, నేను ఎప్పుడో వదిలేసాను రా దాన్ని, కానీ అది నన్ను వదలట్లేదురా అంటాడు. ఆఖరికి ఆడు అటు సుడిగుండంలో చనిపోయాడు. సుడిగుండం అలాగే పాపం మనము దాని దగ్గరికి వెళ్ళే వరకు మామూలుగానే ఉంటుంది, వెళ్ళిన తర్వాత అది పట్టుకున్నాక వదిలిపెట్టదు. ఇక తరిమి తరిమి బాణములాగా, దాని అర్థం అది. తరిమి 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 మనల్ని పట్టుకొని శిక్షించి వదిలిపెట్టుకుంటారు. అందుకోసమే విమోది పద్ధతులు అంటారు, కొందరి పాపములు ముందు నడుస్తున్నాయి, కొందరి పాపములు వెనకమాల. ముందు ఆగిపోతే ప్రమాదం అయిపోతుంది, వెనకయ్య మన దగ్గరికి వచ్చేస్తే ప్రమాదం అయిపోతుంది. అందుకోసమే ఎవరైనా సరే ఆ దుష్టత్వము జోలికి, భక్తి జ్ఞానము జోలికి, పాపం వెళ్ళకుండా ఉండడం శ్రేయస్కరం. వెళ్ళామా ఏదో ఒక రోజు పట్టుకొని వదిలిపెట్టాం. ఇంకా చూడండి, ఇర్మియా గ్రంథము 48వ అధ్యాయము 44వ వచనము, ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 19వ వచనము. ఇర్మియా 48, 44. చూసారా? చూడండి, భయముతో పారిపోయేవాడు గుంటలో పడతాడు. ఒకవేళ గుంట తప్పించుకుంటే వదిలిపెట్టదు. తర్వాత చూడండి, 5:19 ఆమోసులో రాయబడిన మాట ఏమిటంటే, ఒకడు వీధిలో సింహం ఉంది కదా అని చెప్పి సింహాన్ని తప్పించుకుంటాకి పరిగెత్తుతా ఉంటే ఆ ఇంటిలోకి వెళ్దామని చెప్పేటప్పటికి ఇంట్లో ఎలుగుబంటి ఎదురయ్యి, అమ్మ నాయనో ఎలుగుబంటి వచ్చిందని తప్పించుకుందామని ఇంట్లోకి వెళ్ళి గోడ ఎక్కితే, గోడ మీద చూసారండి, ఎలుగుబంటిని తప్పించుకుంటాకి గోడ ఎక్కుదామంటే గోడ మీద సర్పం వేస్తారు. ఎవడో తప్పించుకోలేడు ఈ ప్రపంచంలో. పాపము చేయకుండా ఉండటం మేలు, ఆజ్ఞ అతిక్రమించకుండా ఉండటం మేలు. ఆజ్ఞ అతిక్రమిస్తే ఆ పాపము వదిలిపెట్టదు. దుష్టులను, భక్తిహీనులను పాపము తరిమి 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 శరీరములో నుండి దూసుకొని పోయేంత వరకు. కాబట్టి ప్రియమైన వారులారా, ఎంత జాగ్రత్తగా ఉండాలి. యేసయ్య రక్తములో కడగబడిన ప్రతి ఒక్కరూ మళ్ళా పాపము జోలికి వెళ్లకుండా, దుష్టత్వము జోలికి వెళ్లకుండా, ఆ భక్తిహీనతలోనికి వెళ్లకుండా, నిష్ట కలిగి, నియమము కలిగి, దేవుని యొక్క ఉగ్రతకు, దేవుని తీర్పుకు గురి కాకుండా జాగ్రత్త పడవలసిన వారే. అలా చేయకపోతే యెహోవా దృష్టికి పాపము చేసిన వారు ఈ పాపము అరుముతుంది. అందుకే గందరగోళాలు.
మనకే రకరకాల పరిస్థితులు. తర్వాత చూడండి 10వది సామెతల గ్రంథము 20వ అధ్యాయము 24వ వచనము. ఒకని నడత యెహోవా వశము, సంభవించబోయేది మనకి తెలియదు. ఈ వాక్య భాగం యొక్క అర్థం ఏమిటి అంటే, భవిష్యత్తు దేవుని చేతిలో ఉన్నది కానీ మన చేతిలో లేదు. మనకి నిన్న తెలుసు, నేడు తెలుసు, రేపు తెలుసు. అంటే భూతకాలం తెలుసు, వర్తమాన కాలం జరిగింది తెలుసు, మన కళ్ళ ఎదుట జరిగేది తెలుసు, కానీ రేపు జరగబోయేది మనకి. కాబట్టి జరగబోయేది తెలిసిన వాడు దేవుడు. కాబట్టి భవిష్యత్తు దేవుని చేతిలో ఉంటుంది, మనం దేవుని చేతిలో ఉంటాం. ఎందుకని? భవిష్యత్తు ఎరిగిన వాడు ఆయన కాబట్టి, ఆయన చేతిలో ఉంది కాబట్టి, ఆయన చేతిలో మనము ఉంటే మనకి మేలు, మనకి క్షేమం. అందుకే భవిష్యత్తులో ఎప్పుడు మనం ఆలోచన చేయకూడదు, మన ఇష్టానుసారంగా నడవకూడదు, అలాగవుతుందని ఊహించకూడదు, ఇలాగవుతుందని ఊహించకూడదు. దేవుని చేతిలో ఉండి భవిష్యత్తు కొరకు కనిపెట్టుకోవాలి, ఎప్పుడో మనం మర్చిపోకూడదు. కాబట్టి ప్రియమైన వారలారా, ఒకని నడత యెహోవా వశము అంటే అర్థం ఏంటి అంటే, ఒకడు సరిగా నడిచినప్పుడు, అంటే ఒకడు చేసేదంతా కూడా దేవుని అధీనంలోనే ఉంది. ఆయన చూస్తానే ఉన్నాడు. ఆయన చూడకుండా, ఆయనకి తెలియకుండా ఏది జరగదు. వశము అంటే అర్థం ఏంటంటే, ఆయన వశంలో మనం ఉన్నామంటారు. మనం చేసే పనులన్నీ ఆయన వశంలో ఉన్నాయంటే ఆయన చూస్తున్నాడు అని అర్థం. మన ఇష్టం వచ్చినట్టు చేసేయన్నా ఆయన చూస్తున్నాడు, ఏం మాట్లాడతాడు. ఎందుకంటే స్వతంత్రం ఇచ్చాడు. పరీక్ష రోజు దాకా ఏం మాట్లాడతాడు, అన్ని రికార్డు మాత్రం చేస్తాడు. పరీక్ష రోజులు పిల్లలకు సంవత్సరం పొడుగుంట విద్యా విధానం ఉంటుంది. సంవత్సరం దాకా ఎవడు ఏంటో ఎవరు అందరూ పడికెళ్తానే ఉంటారు, అందరూ చదువుకుంటానే ఉంటారు, అందరూ వింటానే ఉంటారు, అందరూ సిద్ధపడతానే ఉంటారు. పరీక్ష చేయాలి, ఎవరు పరీక్ష చేయాలి. అలాగే రేపు దేవుడి దగ్గర తేలిపోతుంది పరీక్ష. అప్పుడు దాకా ఏం తెలియదు. అందుకోసమే మానవులు, విశ్వాసులు కూడా అనుబంధం పడుతున్నారు. పర్వాలేదులే అనుకుంటున్నారు, బాగానే ఉన్నాలే అనుకుంటున్నారు. గురిగించలాగా పరీక్ష దినం ఉంది ఒకటి, ఏం చేస్తారు. అందుకోసమే పౌలు గారు అన్నారు, ఆ పరీక్షలోనికి మనము వెళ్ళక ముందు, తీర్పులోనికి వెళ్ళి నిలబడక ముందు మనల్ని మనం పరీక్షించుకున్న ఎడల రేపు తీర్పు పొందకపోవడం. అందుకోసమే ప్రతి మనిషి కూడా తను తాను పరీక్ష చేసుకోవాలి. ప్రతిదినం పరీక్ష చేసుకోవాలి, ప్రతి నిమిషం ప్రతి క్షణం పరీక్ష చేసుకోవాలి. నేను ఎక్కడున్నాను, ఏం చేస్తున్నాను, నేను చేసేది దేవుని దృష్టికి ఎంతవరకు అనేటువంటిది ఎప్పటికప్పుడు పరీక్ష చేసుకోవాలి. భవిష్యత్తును సరి చేసుకుంటూ ఉండాలి. మనకి భవిష్యత్తు ఉండగానే అంటే కృపాకాలంలో ఉన్నాం, ప్రేమ కాలంలో ఉన్నాం. ప్రేమ సింహాసనం మీద కూర్చున్నాడు దేవుడు. ఇప్పుడు యేసయ్య ఒకానొక దినమున ఆయన న్యాయ సింహాసనం మీద జడ్జిగా కూర్చోబోతున్నాడు. ప్రేమ సింహాసనం మీద ఉన్నంత వరకు మనం దిద్దుకుంటానికి అవకాశం ఉంది. ఆయన న్యాయ సింహాసనం మీదకి వెళితే ఇక దిద్దుకుంటానికి అవకాశం లేదు. ప్రియమైన వారలారా, కోర్టుకి వెళ్ళక ముందు వరకు మన ఇష్టం, కోర్టుకి వెళ్ళాక మన ఇష్టం కాదు, జడ్జి గారి ఇష్టం. స్టేషన్కి వెళ్ళే వరకే మన ఇష్టం, స్టేషన్కి వెళ్ళిన తర్వాత మన ఇష్టం సాగదిല്ല, ఎస్ఐ గారి ఇష్టం. అలాగే మనము ఈ లోకములో ఉండగానే, దేవుని కృపాకాలంలో ఉండగానే దిద్దుబాటు చేసుకోవాలి. కాబట్టి భవిష్యత్తు ఎరిగినటువంటి దేవుని ఎదుట మనము జాగ్రత్తగా ఉండాలి, ఆయన వశంలో ఉండాలి, ఆయన చేతిలో ఉండాలి. కీర్తనల గ్రంథము 37వ అధ్యాయం 23వ వచనము, యెషయా గ్రంథము 44:7వ వచనము. చూశారండి, ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడుతుందంట. అతని ప్రవర్తనను చూసి దేవుడు సంతోషిస్తాడు. అంటే దాని అర్థం ఏంటి అంటే, ఒకటి ప్రవర్తన దేవునికి సంతోషంగా ఉన్నప్పుడు వాడి నడత స్థిరపడతాడు అన్నమాట. దేవునిలో స్థిరపడతాడు.
నడత బాగోకపోతే దేవుళ్ళు స్థిరపడలేదు. ఇప్పుడు క్రైస్తవులు స్థిరంగా ఉండకపోవటానికి కారణం అదే. వారి ప్రవర్తన వాక్యానుసారంగా లేదు, దేవునికి అనుకూలంగా లేదు, దేవుడు కోరుకున్నట్టుగా లేదు. అందుకోసమే స్థిరము లేదు, గందరగోళం, ఇంకా పాపములో, ఇంకా లోకములో, ఇంకా ఏదో 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 వశములో స్థిరమైనటువంటి పరిస్థితి. స్థిరము అంటే అర్థమేంటి? వాక్యములో స్థిరమైపోవడం. దేవుడు ఎలాగ చెప్పాడు, నేను అలాగే చేస్తాను. చేసే పనిలేదా, నేను ఎవ్రీడేనో ఎంత పాపములు ఎలాగూ చేయగలను. నేను దేవునికి భయపడేవాడిని. దేవుని భయం ఉంటే పాపం జరగదు. దేవుని భయం లేకపోతే విచ్చలవిడిగా పాపాలు చేస్తారు. అసలు భయం అనేది లేకుండా బతుకుతారు. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా ఆలోచిద్దాం. యెషయా 44:7 ఆ వచనమంతా చదివితే, నేను చెప్పాను అది జరిగింది, భవిష్యత్తు చెప్పాను నేను, ఆ చొప్పునే జరిగింది. కాబట్టి నేను భవిష్యత్తు ఎరిగిన వాడు. నాలాంటి వాడు ఎవడో లేడు భవిష్యత్తు ఎరిగిన వాడు. ఉంటే నాకు చూపించాలి. కాబట్టి దేవుడు భవిష్యత్తు ఎరగాలి. మనకి నిన్న నేడు ఎలాంటిదో ఆయనకి రేపు కూడా అన్నారు. మనకి రేపు లేదు, రేపుకు రూపు లేదు అన్నారు దైవం. నేడే మన కాలం, రేపటి కాలం ఏం జరుగుతుందో ఎవరికి. తర్వాత మీరు చూస్తే రోమాపత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. రోమా 8:28. చూసారా? దేవుడు ప్రేమించిన వారికి, దేవుని చేత పిలువబడిన వారికి సమస్తము మేలు నిమిత్తమై సమకూడి జరుగుతున్నవని ఎరుగుదుము. ఎప్పుడైతే దేవుని వశములో మనం ఉంటామో, దేవునిలో స్థిరపడతామో, ఆయన చేత ప్రేమించబడతాం, ఆయన చేత పిలువబడతాం, ఆయన చేత దీవించబడతాం. ఆయన అన్ని మనకి అనుకూలముగా సమకూర్చేవాడై ఉన్నాడు. చాలా విచిత్రంగా జరిగిపోతాయి. అది ఏమీ ఉండవు. పెద్ద పెద్ద కార్యాలు చేశారు. మనకి తినటానికి ఉండదు, కొంతమందికి భోజనం. విచిత్రంగా ఉంటారు. పౌలు గారే చెప్పారు, మేము బలహీనులమై ఉండి అనేకుల్ని బలపరుస్తున్నాం, ఏమీ లేని వారమై ఉండి అనేకుల్ని పోషిస్తున్నాం అని చెప్పి ఆయన సాక్షి ఎలాగ చేయగలిగాడు? దేవుని భవిష్యత్తు ఎరిగిన దేవుని చేతిలో ఉన్నాడు కాబట్టి దేవుని చేత సమస్తము సమకూడి జరుగుతున్నాడు. కాబట్టి మరి 10వ వాగ్దానం ఏమిటి అంటే, భవిష్యత్తు దేవుని చేతిలో ఉంది కాబట్టి మనము దేవుని చేతిలో, లోకం చేతిలో, పాపం చేతిలో, మన ఇష్టం చేతిలో. తర్వాత 11వ చూడండి, యెహెజ్కేలు గ్రంథము 20వ అధ్యాయం 24వ వచనం. చూడండి, ఇక్కడ యెహెజ్కేలు గ్రంథంలో ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతూ ప్రవక్త ద్వారా దేవుడు చెప్తున్నారు, వారు నా ఆజ్ఞలను అతిక్రమించారు. ఎలాగా అంటే, విశ్రాంతి దినములో అపవిత్ర విగ్రహారాధన చేశారు. ఒకటి ఏం చేశారు చెప్పండి? విశ్రాంతి దినమును అపవిత్రపరిచారు. రెండవది ఏం చేశారు? విగ్రహారాధన చేశారు. అందుకోసమే దేవుడు ఏమంటున్నాడు? చెదరగొడతాను వాళ్ళని, వెళ్ళగొడతాను అన్యుల మధ్యకి వాళ్ళని. అందుకేనండి నేను చాలా మంది చెదిరిపోతున్నారు, చాలా మంది వెళ్ళగొట్టబడుతున్నారు. కారణం ఏమిటి? దేవుని ఆజ్ఞలు అతిక్రమించడం. ప్రాముఖ్యంగా ఈ రెండు చాలా ప్రాముఖ్యమైనవి. విశ్రాంతి దినము ఆయన ఆరాధించడం. ఆయన ఆరాధన దినమును అపవిత్రపరిస్తే ఆరాధనలో అపవిత్రత. విగ్రహారాధన చేస్తే
మారు మనము వెళ్ళినటువంటి పాపం. అర్థమైందండి? ఆరాధన అతిక్రమిస్తే అపవిత్రమైపోతుంది. అందుకే దేవుడు విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకోమన్నారు. పవిత్రంగా ఆచరించడం అంటే అర్థం ఏంటి? దేవుడు చెప్పినట్టుగా ఆచరించడం. నీవు కానీ, నీ భార్య కానీ, నీ పిల్లలు కానీ, నీ పాలేరు కానీ, నీ పశువులు కానీ, నీ ఇంటికి వచ్చిన పరదేశి అంటే సొంతము కానీ ఎక్కడ ఉండాలి? విశ్రాంతి దినమున దేవుని సమాజంలో. ఆ దినమున నువ్వు ఏ పని చేయకూడదు. ఏ పని మీద ఉండాలి? నీవు దేవుని సన్నిధిలో గడిపే పని మీదనే ఉండాలి. స్పష్టంగా చెప్పాడు దేవుడు. దానిని దాటితే, అందుకే ఏ పని పెట్టుకోవద్దు అన్నాడు. విశ్రాంతి ఎందుకు? పనులు పెట్టుకుంటే ఆలస్యం అవుతుంది. పని పెట్టుకుంటే ఏమైపోతుంది చెప్పండి? ఆటోమేటిక్గా ఆలస్యం అవుతుంది. అంటే అపవిత్రత జరిగిపోయింది. మరి ఆరాధన 7 విషయాలు, 7 ఆశీర్వాదాలు. 7 ఆశీర్వాదాల్లో ఒక విషయం చేశాను. 7 లీటర్ల పాలు చేశాను, ఒక చుట్ట విషయం. ఏమైపోయింది? ఎగిరిపోయింది. అందుకేనండి నేను క్రైస్తవం ఆశీర్వదింపబడటానికి ఇదో కారణం. ఏది కూడా ఒక్కసారే జరగదు. క్యాన్సర్ వ్యాధి ఒక్కసారి మనిషిని చంపదు. ముందు ప్రారంభం అవుతుంది చిన్న పొక్కుతోనూ చిన్న గడ్డతోనూ. అది క్రమక్రమంగా శ్రద్ధ చేస్తే పెరిగి 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 ఇక ఆఖరికి మనకు నొప్పులు వచ్చి దాని బాధ తట్టుకోలేక డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇది 4వ స్టేజీలో ఉంది, నేనేం చేయలేను అంటారా? అంటే రేపేం చేయలేము. ఇలాగే కాలం గడుపుతూ ఉంటాం. పరీక్ష దగ్గరికి వెళ్ళిపోతాం. పరీక్ష దగ్గరికి వెళ్ళిపోతే కుమారుడా ఈ సమయం అయిపోయింది అంటారు. ఇంకా నేనేం చేయలేను, ఇక అగ్నిగుండానికి వెళ్ళిపోతాను. ప్రమాదం చెడుకున్న ప్రభావం మంచిది. 100 లీటర్లో ఒక విషపు సొక్క పాలల్లో వేస్తే విషం అయిపోతాయి. మరి 100 చెడుకులో ఒక మంచి పాలు, 100 లీటర్ల విషయంలో ఒక సొక్క పాలు ఇస్తే మాత్రమే ప్రభావానికి కారణం. అది నెగిటివ్. అదంతే. ఈ లోకంలో ఉన్నంతకాలం అట్లే జరుగుతుంది. మనం గమనించుకోవాలి. అందుకే అంత జాగ్రత్తగా ఉంటాం. చిన్న పాపమని మనం నిర్లక్ష్యం. అలాగే చిన్న పాపాలే పెద్ద పాపాలు అయిపోతాయి. ఆలస్యంగా వస్తే మన సాక్షి చచ్చిపోతుంది. ఆరాధన మానేసాక మన సాక్షి చచ్చిపోతుంది. ఆ ఆలస్యం శాంతం ఆరాధన మానేసేదానికి నడిపిస్తుంది. అప్పటికీ మన సాక్షి చచ్చిపోతుంది. ఆ తర్వాత కుటుంబ ప్రార్థనలు, సంఘ క్రమాలు అన్నిటికీ గైరాజరు అయిపోతుంది. ఏమైపోతుంది? ఇక పర్వాలేదు అనిపిస్తుంది. అనిపిస్తానే ఆటోమేటిక్గా జారిపోతుంది. జరిగేటువంటి పరిస్థితి. అందుకోసమే ప్రియమైనటువంటి వారులారా, ఆజ్ఞాతిక క్రమం భయంకరం. చిన్న చిల్లి పెద్ద పాత్ర నీటిని చివరకు లేకుండా చేయను. మన ఊళ్ళో పెద్ద ట్యాంకీ ఉంది, 1000 లీటర్ల ట్యాంకీ. రోజుకు కొంచెం కొంచెం చిన్న దారే పడింది. సంవత్సరానికైనా ఖాళీ. మనం నీళ్ళు ఉన్నాయి అనుకుంటున్నాం. ఎంత ఇంత పెద్ద ట్యాంకీ చిన్న చిల్లే కదా, అది పోయి ఉంటే అనుకుంటాం. ఖాళీ అట్లాగే ఖాళీ అయిపోతుంది. జీవితాలు ఖాళీ అయిపోతున్నాయి. ముందుకు నడుస్తున్నాం అనుకుంటే వెనక్కి వెళ్ళిపోతున్నాయి. ముందు పడతలేదు, అడుగులు వెనక్కి నడుస్తున్నాయి. ప్రియమైనటువంటి వారులారా, జాగ్రత్త. అందుకోసమే దేవుడు చెబుతూ ఉన్నాడు, ఆజ్ఞాతిక క్రమము వలన ఏం జరుగుతుంది? చెదిరిపోవుట, వెళ్ళగొట్టబడుట. చెదిరిపోతారు, చల్లా చెదిరైపోతారు. ఎవరికి వారే యమున. భర్త సోయి భార్యకి లేదు, భార్య సోయి భర్తకు లేదు, తల్లిదండ్రులు సోయి పిల్లలకు లేదు, పిల్లల సోయి తల్లిదండ్రులకి లేదు, సహోదరుని సోయి సహోదరుని ఎవరి సోయిలో వాడే. కారణం ఆధ్యాత్మిక క్రమం. చెదరగొట్టడం, వెళ్ళగొట్టడం. ఏమైనా వారలారా,
చేసుకుందాం, సరి చేసుకుందాం ఈ నూతన సంవత్సరము. ఆజ్ఞాతిక్రమము వలన చెదిరిపోవుట, వెళ్ళగొట్టబడుట. కీర్తనలు 92:9, యెహెజ్కేలు 16:50. చెడు పనులు చేయువారందరూ వాళ్ళే చెదిరిపోతారు. చెడు పనులు చేసేవారు చెదరగొట్టబడతారు, వాళ్ళ కాళ్ళే చెదిరిపోతారు. అంతే, ఎవరు పోయి వాళ్ళే తవ్వుకుంటారు, ఎవరు కోసుకున్న గోతుల వాళ్ళే పడిపోతారు. అంతే సంగతి. వెళ్ళగొట్టబడుతారు, వెళ్ళిపోతారు, వదిలిపెట్టి వెళ్ళిపోతారు, ఎటోళ్ళు అటు వెళ్ళిపోతారు. అందుకే దైవజనుడికి బయలుపరిచిన బైబిల్ మిషన్లో ఉన్నవారు దేవుని చట్టానికి, దైవజనుని సలహాలకి దూరమైతే బైబిల్ మిషన్లో ఉండలేరు, వెళ్ళిపోతారు. ఎంతో మంది వెళ్ళిపోయారు, ఉండలేరు, వెళ్ళిపోతారు. చరిత్ర, ఆదికాల చరిత్ర నుంచి ఉంది. యమాహ్యమీలు వచ్చారు. యమాహ్యమీలు తగిన విధముగా ఉండని కారణాన్ని నిలిపారు. క్రైస్తవ సంఘములో కూడా అంతే. క్రైస్తవ సంఘములో కూడా అనేకులు వచ్చారు, వెనక్కిపోయారు చాలా మంది. ఆయా చోట్ల మనం వింటున్నాం, క్రైస్తవములో నుండి ఫలానా మతములోనికి ఎంతమంది వెళ్ళిపోయారు వింటున్నాం మనం ఈ రోజుల్లో. వాళ్ళ పని ఎక్కువ అయింది. వీడు కుదురుగా ఉండడు, కుదురుగా ఉన్నవాడు వీడు ఎన్నాళ్ళు ఉంటాడు, వీడు ఏదో ఎరబెడతాడు, లాగుతాడు. అసలు క్రైస్తవానికి బలహీనత ఎక్కడా అంటే దేవుని ఆజ్ఞ ప్రకారం నడవకపోవటమే బలహీనత. అదే శత్రువుకి బలం, మనకి బలహీనం. శత్రువు గెలవటానికి, మనం ఓడిపోవటానికి కారణం ఇదే. దేవుడి ఆజ్ఞలో నిలబడితే గెలవటం ఎవడి తరం? అందుకే ప్రియమైన వారలారా, ఆజ్ఞాతిక్రమం వలనే పాపం వచ్చింది. ఆదాము అవ్వల పరిశుద్ధతలో ఉన్నంత కాలం ఎవడేం చేయలేదు వాళ్ళు. ఎప్పుడైతే అపవాది వైపు చూసి బలహీనపడ్డారు, చెడుగును నమ్మారో, అబద్ధమును నమ్మారో, అప్పుడే పడిపోయారు, దేవుడికి దూరం అయిపోయారు. అలాగే జరిగిపోతాం, చెదిరిపోతారు, వెళ్ళగొట్టబడతారు. నేటి వరకు అది పట్టుకొని పీడిస్తానే. చదవండి, 92:9 చదివారు కదా. యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము 50వ వచనం. అహంకరించి, అహం బ్రహ్మసి. దేవుని ఆజ్ఞ అలాగుంటే ఏమవుతుందండి? ఏం పర్వాలా, మనకి అంతా సాగుబడి ఎక్కడ అహం సింహాసనం ఎక్కువ కూర్చుంటది, దేవుని కూడా పక్కకు నెట్టేస్తుంది ఈ అహం. అలాగో అహంతో వాళ్ళు ఏం చేశారంట, దేవునికి ఏ అసహ్య కార్యాలు చేశారంట. ఉక్కు మూసుకునే కార్యాలు, అసహ్య కార్యాలు అంటే ఉక్కు మూసేస్తాం చూసారా, అట్లా కనిపించిందంట దేవుడికి. ఏయ కార్యము కనుక నేను దాన్ని చూసి వారిని ఏం చేసేసాను, వెళ్ళగొట్టేశాను. నాకు అక్కర్లేదు, మీరు నాకు పనికి రారు, పోండి పోండి. అక్రమము చేసేవారులారా, నా యొద్ద నుండి పోండి, మీరెవరో అంత నాకు తెలియదు. ప్రియమైనటువంటి వారులారా జాగ్రత్త. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 19వ వచనము. 36:19. అన్యజనుల మధ్యకు వెళ్ళకొడతాను, దేశాలకు చెదిరిపోతారు. కాబట్టి ప్రియమైన వారలారా, ఆజ్ఞాతిక్రమము వలన చెదిరిపోవుట, వెళ్ళగొట్టబడుట. ఇశ్రాయేలు ప్రజలు చెదిరిపోయారు. యేసు ప్రభు వారిని నమ్మక సిలువ వేసి క్రీస్తు శకం 70వ సంవత్సరంలో చెదిరిపోయిన ఇశ్రాయేలీయులు 1948వ సంవత్సరం వరకు సమకూడలేకపోయారు. ఇంకా ఇప్పుడు కూడా అందరు రాలేదు, వస్తున్నారు. ఇక 1900 సంవత్సరాలకు పైగా చెదరగొట్టబడ్డారు దేవుని ప్రజల వారు. మామూలు నువ్వెంత, నేనెంత, మనమెంత. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, దేవుని ఆజ్ఞలు అతిక్రమిస్తే
చెదిరిపోవటం ఖాయం, వెళ్ళగొట్టబడటం ఖాయం. దేవుని వాక్యములో మరి మీరు చూసినట్లయితే ఇది రుజువు అవుతూ ఉన్నది. వెళ్ళగొట్టబడి కయ్యి వెళ్ళిపోయాడు, సంసోన్ పడిపోయాడు. ఎదురుకుంటా వచ్చి ఎవరు జయించలేరు. కళ్ళు పోయి తిరగల విసిరాడు. ఎందుకు పనికిరాను? 12వది చూడండి, మత్తయి సువార్త 20వ అధ్యాయం 24వ వచనము. ఇక్కడ మనం చూస్తే జబదయి కుమారులు యోహాను, యాకోబు ప్రభు దగ్గరికి వెళ్ళి అడిగారు. ఒకసారి తల్లి అడిగినట్టు, ఒకసారి వాళ్ళు అడిగినట్టు సువార్తలో ఇద్దరు రాశారు. వాళ్ళు ఏమని అడిగారు అంటే, ప్రభుని కుడి పక్కన ఒకళ్ళు, ఎడవ పక్కన ఒకళ్ళు కూర్చునే భాగ్యం ఏమని కోరుకున్నారు. కోరుకుంటప్పుడు యేసయ్య చెప్పారు, అది నా వశంలో లేదు, అది తండ్రి ఎవరికి సిద్ధపరిస్తే వారికి దొరుకుతుంది అని చెప్పారు. అప్పుడు ఈ మిగిలిన శిష్యులు వారి మీద ఏం పడ్డారు చెప్పండి? కోపపడ్డారు. అంటే అడగటంలో తప్పే ఉంది, గొప్ప అంతస్తు కావాలని కోరుకుంటారు. సరేలేండి, అది సాధ్యం అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. వాళ్ళకి అభిప్రాయం కలగటం కూడా గొప్ప సంగతే కదా. ఎవరైనా అనుకుంటారు కదా, బాగా చదువుకున్న వాళ్ళు ఏమంటారు, నాకు ఫస్ట్ ర్యాంక్ వస్తే బాగుంది అనుకుంటారు. వ్యాపారం చేసేవాళ్ళు అందరికంటే నాకు ఎక్కువ లాభం వస్తే బాగుంది అనుకుంటారు. ఉద్యోగంలో చేసేవాళ్ళు అందరికంటే నాకు మంచి సర్టిఫికెట్, ప్రమోషన్ వచ్చేటట్టుగా మంచి సర్టిఫికెట్ వస్తే బాగుంది అంటారు. వ్యవసాయదారులు అందరికంటే నాకు ఎక్కువ బస్తాలు పండితే బాగుంది అనుకుంటారు. తప్పేముంది? దానికి యేసయ్య ఏం చెప్పారంటే, నీ కష్టాన్ని బట్టి ఆ ఫలితం ఉంటుందయా అని చెప్పారు. దాన్ని బట్టి తండ్రి నిర్ణయిస్తాడు. అంటే అది మన చేతిలోనే ఉంది, మనం చేసుకునే దాన్ని బట్టి ఉంది. మరి దీనికి వాడు ఏం చేశారంటే కోపం. మరి కోపం చాలా అపాయం. కోపపడకూడదు, కోపపడుట మంచిది, నిదానించటం మంచిది. ప్రభు ఉన్నారు కదా అక్కడ, ప్రభు మాట్లాడుతున్నారు కదా, శిష్యుడు మాట్లాడతారు. గురువు గారు ఉన్నప్పుడు శిష్యుడు మాట్లాడతారు. ఎప్పుడైనా సరే సభా మర్యాద, ఒకవేళ గురువు గారు తప్పిపోతున్నారు అనుకోండి, తన కాగితం మీద రాసి పంపిస్తారు. భయం ప్రసంగం చేస్తున్నారు అనుకోండి, ఇబ్బందిగా ఉంటారు. తర్వాత భర్త మాట్లాడుతున్నాడు అనుకోండి, భార్య మాట్లాడకూడదు. తండ్రి మాట్లాడుతున్నాడు అనుకోండి, పిల్లలు మాట్లాడకూడదు. కొన్ని రీజన్లు ఉన్నాయి. సభాధ్యక్షుడు నడిపిస్తున్నాడు అనుకోండి, ఇతరులు మాట్లాడకూడదు. బైబిల్ చదివేటప్పుడు ఏదైనా తప్పు చదివినప్పుడు సరిచేయాల్సింది నడిపించే ఆయనే కానీ పక్కన ఉన్న మనం కాదు. చాలా మంది అట్లా చెప్పి ఆయన ఇంకా కంగారు తీశారు. కొన్ని నియమాలు ఉంటాయండి. సభ అంటే సభే, జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ప్రభు అన్నారు, శిష్యులు అన్నారు. వాళ్ళు మాట్లాడుతున్నారు, ప్రభు జవాబు చెప్తున్నారు. మిగతా వాళ్ళు మాట్లాడకూడదు. అందుకోసం చాలా మంది ఎంత వాళ్ళు మాట్లాడినెవరు, ఆ మాట్లాడిన వాళ్ళు ఎప్పుడు మూర్ఖులే అవుతారు. వాళ్ళు జ్ఞానులు అవ్వలేరు. ఎందుకంటే చెప్పేది పూర్తిగా వినరు. విననప్పుడు జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? మధ్యలోనే క్రాచ్ చేస్తారు, పూర్తిగా చెప్పనివ్వరు. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, అప్పుడే కోపం అనేది వస్తుంది. కోపం అనేది ఎందుకు వస్తుంది అంటే, తొందరపడితే కోపాలు వచ్చాయి. నిదానిస్తే అర్థమవుతుంది, ప్రశాంతత. అందుకోసమే తొందరపడిన ప్రతిసారి కోపం వస్తూ ఉంటుంది. ఆ కోపం గజిబిజి చేస్తానే ఉంటుంది. అందుకే మనం ఎప్పుడూ కూడా నిదానించే వారంగా ఉండాలి, కానీ కోపపడే వాళ్ళంగా ఉండాలి. ఒకరి తప్పులు జరగవచ్చు, ఆ జరిగినప్పుడు గర్జించాలి, కోపడవచ్చు, భద్రత చెప్పవచ్చు, చంపకూడదు. కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి దాన్ని. అంతేగాని దిగేదాకా లాక్కూడదు. అది బంధాన్ని చెప్పకూడదు. కోపపడితే శిక్షించాలి. దెబ్బ కొట్టైనా ఇట్లా చేసుకోమని చెప్పాలి. అంతేగాని దూషించకూడదు, ద్వేషించకూడదు, పరుగు గాయించకూడదు. కుటుంబంలోనైనా సంఘంలోనైనా ఇంకోసారి అక్కడే నిలబడి అన్ని సరి చేయాలి. అది కోపంలో ఉన్న. చూడండి దేవుని వాక్యంలో కీర్తన 37:8.
ఎఫెసీ పత్రిక 4:26. కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టు. వ్యసన పడకు, కీడికే కారణమగును. కోపపడే ప్రతిసారి కీడే జరుగుతుంది, ఆగ్రహించే ప్రతిసారి హాని జరుగుతుంది. అందుకే కోపాన్ని మానుకో, ఆగ్రహాన్ని విడిచిపెట్టుకో, నిదానించుకో. బీపీలు కూడా పెరగకుండా ఉంటాయి. నేడు అందరికీ బీపీలు పెరగటానికి కారణాలు ఏంటి అంటే కోపాలే. తట్టుకోలేని పరిస్థితి, తొందరపాటుతనాలు. అందుకే ప్రభు ఎప్పుడు శాంతంగా ఉన్నారు. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, ఎఫెసీ పత్రిక 4:26, యాకోబు 1:20. ఆ కోపపడుడి గాని పాపము చేయకుడి, సూర్యుడు అస్తమించే వరకు ఈ కోపం నిలిచి ఉండకూడదు. మర్చిపోవాలి. అలాగ కోపాన్ని నిల్వ చేసుకుంటా ఉంటే అందరి కదా కోపం. ఎవరు సరైన వాళ్ళు ఉన్నారు? అందరి మీద కోపం. అందుకే ఏం చేయాలి? నిదానించాలి. ఆ కోపములోనికి నడిపించకూడదు. మన కోపముతో కూడా ఎదుటి వాడిని బాగు చేయాలి. మన కోపముతో కూడా వ్యవస్థను సక్రమంగా నడిచేటట్టు చేయాలి, చెడగొట్టేటట్టు చేయాలి. మన కోపం దేనికి దారి తీయాలి? ఎదటి వాడిని బాగు చేసేట్టుగా ఉండాలి. రెండవది, కుటుంబ వ్యవస్థ కానివ్వండి, సంఘ వ్యవస్థ కానివ్వండి, ఏ వ్యవస్థ కానివ్వండి, అది ఇంకా ఐక్యత కలిగి వృద్ధిలోనికి మంచిగా సాగే విధానంలోనికి వెళ్ళటానికి కోప్పడాలి. కానీ దాన్ని విశ్వాసాలు చేయడానికి ఎప్పుడు కోప్పడాలి? మందిరంలోనికి అన్ని అతడికే పంపించాడు. ఎవరైనా సంతపడిన అక్కడికి వెళ్ళాలందరినీ ఇవన్నీ నా తండ్రి వ్యాపారంగా మార్చేశారు, ప్రార్థనా మందిరాన్ని సంతగా మార్చేశారు అన్నాడు. వాళ్ళందరినీ గద్దించాడు, కొరడాలు తీసుకొని అమ్మడబడ్డాడు. పవిత్ర కోపం తప్పకూడదు. ప్రయోజనకరంగా ఉండేటట్టు నిజంగా పరిశుద్ధులకి భక్తులకి కోపం వస్తే మంచి జరిగింది. కానీ హాని జరగదు. మన కోపం కూడా అలాగే ఉండాలి. ఇంకోటి ఏంటంటే, వాళ్ళ కోపం వచ్చిన ఆ రోజుతోనే ఆ కోపం మనలో నుండి బయటకు వెళ్ళిపోవాలి. ఇక తెల్లారిన దాకా గుర్తుండదు. అది ఉందా ముందు మనం చేస్తాం. వాడ తినిపోద్ది వ్యవహారం. నిలవంటే ఏమైపోతే పండిన తర్వాత తినేయాలి. తినకపోతే తెల్లారిపడి కుళ్ళిపోతుంది, తినటానికి పండుతుంది. ఆ కోపము కూడా సూర్యుడు అస్తమించేటప్పటికీ దాన్ని మనం తీసి బయటికి పంపించకపోతే అది మనల్ని పాడు చేయటం మొదలు పెడుతుంది. మనకి మేలైనదే హానిగా మారిపోతుంది. మరి అంతే కదా, ఎవరు తినొచ్చుకోండి. తెల్లదాన్ని అక్కడ పెట్టాం, మర్చిపోయాం, తెల్లారిపాటికే అది కుళ్ళిపోయాం. అలాగే మనలో నిలవున్న కోపం కూడా అది లోన కుళ్ళిపోతే మనల్ని కొల్లబెట్టేసేస్తుంది. సరిచేసే కోపమై ఉంటారు, అనేకులకు ప్రయోజనము కలిగించేదని ఉంటారు. తర్వాత చదవండి. యాకోబు గారు చెబుతున్నారు, ఎందుకు అంటే ఆ నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. కోపములో దేవుని నీతి జరగదు. కోపములో దేవుని నీతికి వ్యతిరేకం చేస్తాం. నరుని కోపం ఎప్పుడు దేవుని నీతిని నెరవేర్చదు. కోపగించాడు కయీన్, తప్పుల మీద తప్పులు చేసుకొని వెళ్ళిపోయాడు. ఎందుకు పనికి రాకుండా అయిపోయాడు. సహోదరుని చంపాడు. దేవుడికి
విరోధి అయ్యాడు, వెలివేయబడ్డాడు, దేశ దిమ్మరైపోయాడు. పాపం జాగ్రత్త. ప్రభువుకి వచ్చినాడు. శాంత సముద్రాలు అయిపోయాడు. శాంత సముద్రం. అక్కడక్కడ శ్లోకాలు చూస్తాం కదా, సముద్రము కన్నా శాంతము గొప్పది, అగ్ని కన్నా, నరకాగ్ని గుండము కన్నా పాపము చెడ్డది. అయ్యని అనుకోవచ్చు కదా, ఎందుకంటే దేవుడి దగ్గర అంగీకరించబడతారు. నేను అంగీకరించబడుతున్నాను, నా సహోదరుడు అంగీకరించబడితే తర్వాత ఆయన బతుకుంటే నేను కూడా అంగీకరించబడతాను అనుకున్నాను. అంతేగాని అంగీకరించుకున్నావా, సంగతి ఏంటో చూస్తాను. జాగ్రత్త. కాబట్టి ప్రియమైన వారి ద్వారా గొప్ప కానీ మంచిది కాదు. 13వది చూడండి, లోకాసు వార్త 20వ అధ్యాయము 24వ వచనం. ఇక్కడ మనకి తెలిసింది, యేసయ్యని ప్రశ్న వేశారు ఆనాటి పండితులు, కైసరికి పన్నించడం న్యాయమా కాదు, ఏమంటే నువ్వు రాజులని చెప్పుకున్నావు కదా, అంటే నీ రాజరికం ఏంటి అంటారు. ఇవ్వద్దంటే కైసరికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని రోమా ప్రభుత్వం వాళ్ళు చేశారు. యేసయ్య అన్నాడు, ఒక ధ్యానారం తీసుకురండి అన్నాడు. వాళ్ళు తీసుకొచ్చారు. రోమీయులు పరిపాలన చేస్తున్నారు కాబట్టి ఆ ధ్యానారం మీద రూపము రాత కైసరు. అప్పుడు చెప్పారు, ఈ రూపం రాత ఎవరిది అన్నాడు. కైసరిది అన్నారు. అయితే కైసరుకి ఏమంటే దేవుడివి. మనకు కూడా అంతే, మనం కూడా లోకానికి లోకం, పరలోకానికి పరలోకం. లోక బ్రతుకు తెరువు కొరకు ఇక్కడ పని, పరలోకములో చేరటానికి అంతస్తు సంపాదించుకోవటానికి ఆ పని. చూడంలాగా ఈ పనిలోనే పడి ఆది మర్చిపోకు. అప్పుడు ముద్రలోనూ రూపాలు ఉంటాయి. మీకు ఎప్పుడు ఈ రూపమే ఉంటుంది. ఈ రూపం ఎక్కడికి తీసుకుపోతే నరకానికి లాగుతారు. అందుకోసమే లోకముతో ఏకమైనటువంటి వాడు పరలోకాన్ని పోగొట్టుకుంటారు. లోకంలో మనం ఉండాలి కానీ ఏకమవ్వకూడదు. నీటిలో పడవ ఉండాల్సిందే, తప్పదు. కానీ పడవలోకి నీళ్లు రాకూడదు. ఆ నీళ్లు వస్తే ఈ లోకంలో పడవ మునిగిపోదు, ఒడ్డుకు జారదు. ఈ లోకంలో మనం మునిగితే పరలోకం అనే గమ్యం చేరలేం. అందుకే ఇప్పుడు లోకం ఆకర్షించి లాగేసి దేవుడి దగ్గరికి పోనీయకుండా లోకంలో ముంచి వేస్తూ అయిపోతుంది. ప్రియమైనటువంటి వారులారా, కాబట్టి రూపము, రాత, ముద్ర, స్టాంప్, అది ఏ ఆఫీస్ అయినా సీల్ని బట్టి, ఆ ముద్రను బట్టి, ఆ స్టాంపును బట్టి చూసుకుంటారు. అలాగే మన మీద కూడా దేవుని ముద్ర ఉన్నది. మనము దేవుని చేత ముద్రించబడాలి. ఆ ముద్రను చూసి లోకస్తులందరూ గుర్తించాలి. మనం ఫలానా ఆఫీసుకు చెందిన వారు, వీడు దేవుని ఆఫీసుకు చెందిన వారు, వీడు దేవుని సంబంధించుడు, వెలుగు సంబంధించుడు అనేటువంటి ముద్ర పడాలి. మనల్ని చూస్తే వేరు కనపడకూడదు, ఈసీలే కనపడాలి, ఈ స్టాంపే కనపడాలి, ఈ ముద్రే కనపడాలి. చూడండి దేవుని వాక్యం, ఎస్తేరు గ్రంథము 8వ అధ్యాయం 8వ వచనం, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనం. చూసారా, రాజు ఉంగరము చేత ముద్రించబడిన దేనిని కూడా ఏ మానవుడు మార్చజాలడు. ఎస్తేరు గ్రంథంలో ఎస్తేరు అడిగితే రాజుగారు చెప్తున్నారయ్యా, నా జనాంగం అంతా అర్థం చేయబడటానికి వార్త వెళ్ళిపోయి, ముద్ర వెళ్ళిపోయి, వార్తాహారులు ముద్రించుకొని వెళ్ళిపోయారు. మార్చండి అయ్యా, లేకపోతే నా జనం అంతా తెచ్చిపోతారయ్యా అంటే అప్పుడు చెబుతున్నారు
అన్నాడు, ఎవరు కూడా ఈ ముద్రను మార్చలేరు. అది ముద్రనే మార్చలేరు. సరే, తర్వాత చూడండి, ఎఫ్సి పత్రిక 1 అధ్యాయం 13 వచనం. ఆ, ఆ, ఆ. ఇది క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. చూసారు ఎంత ఉందో మనకి. సువార్త విన్నాం, యేసు దగ్గరకు వచ్చాం, యేసును నమ్మాం, బాప్తిసం పొందాం, ముద్ర పడిపోయింది. సంఘ సభ్యుడు ముద్ర. పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాం, పరలోకానికి ముద్ర. ముద్ర పడిపోయి ఆత్మచేత ముద్రింపబడితిరి. వార్త చేత ప్రభు దగ్గరికి వచ్చాం, ప్రభువును నమ్మి బాప్తిసం పొందుట వలన ముద్రించబడ్డాం, ఆయన రూపములోనికి మార్చబడ్డాం, పరిశుద్ధాత్మ చేత ముద్రించబడి సాగుతూ ఇది మన ముద్ర. అందుకే మీరు ముద్రింపబడి ఆత్మ చేత ముద్రించబడి మన మీద ఆత్మ ఉండాలి. ఆత్మ అనే ముద్రను లోకము చూడగలము. ప్రకటన గ్రంథము 7 అధ్యాయం 3 వచనం. ముద్రించే వరకు చూసారండి, 6 ముద్రలు విప్పటం అయిపోయింది. 7వ ముద్ర విప్పటానికి సిద్ధం. 6 ముద్రల శ్రమలు చూసి యోహాను గారు తట్టుకోలేకపోతున్నారండి. ఆయన మానలో వెళ్ళిపోయే పరిస్థితి, నీరసపడిపోయి ఆయన మరి పట్టుకోలేనంత పరిస్థితిలో అప్పుడు వెంటనే 4 దూతలు వచ్చి ఆపండి, ఆగండి అని చెప్పి దాసులు నొసట మీద, ప్రభువు దాసుల నొసట మీద మేము ముద్రించే వరకు ఎవరో ఏం చేయటానికి వీల్లేదు అని తెలియజేస్తారు. అప్పుడు మరి ప్రభువు దాసుల నొసట మీద ముద్ర వేయటాన్ని బట్టి ఆ కలిగేటువంటి శ్రమలలో నుండి వారికి మినహాయించి ఆ సంగతి చెప్తా ఇవాళ ప్రకటన గ్రంథం రాస్తూ, పెళ్లి కుమార్తె అంతస్తులోనికి వచ్చిన వారికి నొసట ముద్ర ఉంటది. అది అందరికీ కనబడదు, దోతలకి కనబడుతుంది, దేవుడికి కనబడుతుంది, భక్తులైన వారికి కనబడుతుంది. ఆ ముద్ర ఉన్న వారిని ఎవరు ఏం చేయలేరు. అక్కడ ముద్ర ఉన్న వారిని ఆ శ్రమ ఏం చేయలేదు. అలాగే పెండి కుమార్తె అంతస్తులోనికి వచ్చిన వారు ముద్రించబడతారు. ఆ ముద్రించబడిన వారిని కూడా ఎవరేం చేయలేరు. శ్రమలు రావచ్చు, నష్టాలు ఎన్నైనా రావచ్చు, కానీ వాళ్ళని నశింపజేయడం ఎవరి వల్ల కాదు. ఆ 7వ అధ్యాయంలో 12 గోత్రాలు ఇశ్రాయేలు జనాంగములో నుండి 144,000 మంది సర్వలోకములో నుండి లెక్కించడానికి వీలు లేనంత ముద్రించబడిన మనం అక్కడ చూస్తాం. ముద్ర ఏమైనటువంటి వారలారా, మనము ముద్రించబడాలి దేవుల్లో. ముద్రించబడకపోతే ప్రయోజనము లేదు. సీల్ లేకపోతే ఆ పేపర్కు లేక ఆజ్ఞకు ఆ విషయానికి విలువ లేదు. మనం కూడా అప్లికేషన్ పెట్టుకుంటాం. ఇప్పుడు ఏదైనా మండలానికి సంబంధించిన విషయం మీద సంబంధం చేసినా సరే ఎంఆర్ఓ గారు ఏముండాలి, ఎంఆర్ఓ ఆఫీస్ ముద్ర ఉండాలి. ముద్ర ఉన్నప్పుడు అది వాల్యూ, విలువ. అది లేకపోతే విలువ. అలాగే పరిశుద్ధాత్మ ముద్ర మనకి లేకపోతే, దేవుని ముద్ర మనకి లేకపోతే మనకు కూడా విలువ లేదు, మనకి విలువ లేదు.
బాగా అర్థం చేసుకుంటాం, వాక్యానుసారంగా నడుచుకుంటాం. కాబట్టి ముద్రింపబడుట. 14వ చూడండి, యోహాను సువార్త 20వ అధ్యాయం 24వ వచనం. చూసారండి, పునరుత్థాన దినమది, మహాపునరుత్థాన దినం. యేసయ్య మంచి శుక్రవారం నాడు శిలువలో యజ్ఞమై ప్రాణం పెట్టి సమాధి చేయబడి 3వ దినము ఆదివారం తిరిగి లేచినటువంటి దినమది. మగ్దలేని మరియ గారికి మొదట కనపడ్డారు, తర్వాత స్త్రీలకు కనపడ్డారు, తర్వాత ఎమ్మాయి గ్రామానికి వెళ్ళే వారికి కనపడ్డారు. మరి ఆయన సంఘాన్ని వదిలిపెట్టుకుంటాడా? మేడగదిలో మేడగదిలో ఎంతమంది ఉన్నారు? యోధా గారు ముందే వెళ్ళిపోయాడు. ఆయన పని ఏదో ఆయనకు వచ్చిన ఆలోచన చేసుకుంటా ఆయన వెళ్ళిపోయాడు. తోమా గారు యేసయ్యేలాగా సులువులో చనిపోయేసరికి షాక్ అయిపోయి మధ్య లేక ఎరుసలేము వీధుల్లో మధ్యలో ప్రభు వచ్చేసారు. 10 మంది ప్రభు లేడు కాబట్టి ప్రభు వచ్చారు, వాళ్ళతో మాట్లాడారు, నిర్ధారణ చేశారు. ఆడ కూడా మధ్య లేకుండా ఉన్నారు. మధ్య లేకపోయినా ఎక్కడ ఉన్నారు? సంఘములో ఉన్నారు. మధ్య లేని వారులారా సంఘానికి రండి, మధ్య స్థిరం అవుతుంది. సంఘానికి దూరం ఉంటే మధ్య ఉండదు, పనులన్నీ చేస్తాం. సంఘానికి ధైర్యరైన వాళ్ళందరూ ఏం చేస్తా ఉంటారు అంటే గమ్మత్తు పనులన్నీ చేస్తుంటారు. నిజం, మీరు నమ్మండి. తోమా మంచి ఉదాహరణ. ఆయన లేడు, సంఘములో లేడు. సంఘములో లేడు కాబట్టి సత్యం అర్థం కాలేదు. వాడు 10 మందికి చెప్పారు, ఎవరు వచ్చారు? మేమందరం చూసాము. చదువమ్మా, 24 25 కూడా చెప్పదా అతడు అంటే నేను అన్ని గెలకాలంటున్నాడు. ఇప్పుడు ఏసై గాయాలని గెలుస్తాడంట, గెలికి నిర్ధారణ చేసుకుంటారంట. చాలా మంది ఎట్లే అంటారండి, దేవుడు మాకు కనపడమనండి, మేము నమ్ముకుంటాం. సార్ ఆయన చెప్పమనండి మాకు. ఏంటి వాక్యంలో ఎంత చెబితే 1189 అధ్యాయాలలో చెబితే ఇంచుమించుగా 30,000కు పైగా వచనాల్లో చెబితే ఇంకా ఆయనకి దేవుడు వచ్చి చెప్పాలి. మరి ఈ చెప్పిన ఈ వేరు వచనాలను ఏం చేస్తాం? ఇవన్నీ పక్కన పెట్టేసేసి ఆయన వచ్చి చెప్పాలి. ఐక్యం అంటారు, ఐక్యం వచ్చినట్టుగా చేస్తారు. కాబట్టి సంఘముతో లేదు, లేకపోయేను, సంఘములో లేకపోయేను. సంఘములో లేకపోయిన వాళ్ళందరి పరిస్థితి కూడా ఇంతే. కుదిరి ఎక్కడి నుంచి వస్తుంది? నమ్మిక ఎక్కడి నుంచి వస్తుంది? విశ్వాసం ఎక్కడి నుంచి వస్తుంది? స్థిరం ఎక్కడి నుంచి వస్తుంది? చంచల స్వభావం, గందరగోళం. అందుకోసమే గుడి పక్కన చేసుకోవాలి, జగట్వేడి గుడిలోకి వెళ్ళాలి. ఇది మన జీవితం చేయం కావాలి. దావీదు గారు చేసుకుంటారు ఆ పని. సీయోను కొండ మీద సీయోను కోట ఏర్పాటు చేసుకొని ఆయన లేచి చూస్తే కనపడి అంత దగ్గరలో కట్టుకున్నాడు. మనం నేర్చుకోవాలండి. అందుకే ఆయన అన్నాడు, మందిరమున తెలుగుమని జనం నాతో అంటే అప్పాప నాకు ఎంత సంతోషమైపోయింది. అందుకే ప్రభు
నిబంధనకు పాత్రుడయ్యాడు. ప్రియమైన వారులారా, సంఘ స్నేహము లేని విశ్వాసి నీరు లేని చెట్టు లాంటి వాడు, భద్రత లేని మనిషి లాంటి వాడు, కంచె లేని చేను వంటి వాడు, నీరు లేని చెట్టు లాంటి వాడు, బడి లేని విద్యార్థి లాంటి వాడు. ఎలాగ బాగుంటుంది? ఎలాగ ఆత్మీయత? సైతాన్ని ఇక్కడే కొడతాడు దెబ్బ. పునాదులు పాడు చేస్తారు. పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏం చేస్తారు? కొన్ని మరి క్రైస్తవ సంఘానికి బేసిక్ పునాదులు ఉన్నాయి. అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 42వ వచనంలో ఉన్నాయి 4 బేసిక్. అపొస్తలుల బోధ, సహవాసము అంటే కూడుకోవటం, ఎప్పుడు దానితో పాటు వ్యాపనం. సహవాసం అంటే కలిసి ఉండటం. 3వది రొట్టె విరుచుట అంటే భోజనం, కలిసి భోజనం. ప్రార్థనలయం ఎడతెగక ఉంది, అది సంఘ కట్టడం. ప్రార్థనకి ఉందా మనకి, సహవాసం ఉందా మనకి, అపొస్తలుల బోధ ఉందా, వాక్యం ఎంత ఉందా? ఇంకోటి ఏంటి? రొట్టె విరుచుట. భోజనం ఏర్పాట్లప్పుడు కూడా రాదు. ఊరికి పెట్టుకున్న భోజనానికి రారంటే సంఘ కార్యక్రమంలో భోజనాలకి సాకిస్తారన్నమాట. కాబట్టి సంఘములో లేకపోవుట. యోహాను సువార్త 13వ అధ్యాయం 30వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. అతడు ఆ మొక్క పుచ్చుకొని వెంటనే బయటకు వెళ్ళాను. అది రాత్రి వేళ. యోధాను గురించి రాయబడిన మాట. ఇస్కరియోతు యోధాను గురించి. మేడగదిలో ఉన్నారు, ఆఖరి సమయమే కదా. అక్కడి నుంచి సిలువుకి వెళ్ళిపోతున్నారు. యేసయ్య గెత్సేమనీలో అక్కడి నుంచి సిలువుకి వెళ్ళిపోతారు. నీలో ఒకటి నన్ను అప్పగిస్తాను. ఎవడు ప్రభువా? అందరూ నేను మొక్క ముంచి ఎవరికి ఇస్తాను? వాడేనన్నారు. ఆ మొక్క ముంచి ఇచ్చారన్నమాట. ఫస్ట్ రాయబడి అన్నారు మొక్క యేసయ్య మొక్క ఇచ్చిన తర్వాత ఏం జరిగిందంట? అతడు ఆ మొక్క పుచ్చుకొనగానే ఇచ్చింది ఎవరు? ఎవరిచ్చారండి మొక్క నుంచి? యేసయ్య. ఒక పాదిరి ఇస్తే ఈ పాదిరి గారు ఏ పాపిస్తాడో, ఈ పాపం ఆ మొక్కలో నుంచి నాలోకి వచ్చిందంటే ఇచ్చింది ఎవరు? పరిశుద్ధులకే పరిశుద్ధుడు, మహాపరిశుద్ధుడు. ఆయన మొక్క ముంచి ఇచ్చాడంట. ఆ మొక్కతోనే యోధాగా ఏం సంపాదించుకున్నారండి? ఏం సంపాదించుకున్నారు? ఎంత విచిత్రమో. కారణమేంటి? దైవజనులు చెప్పారు, మనస్సులో హృదయములో పరిశుద్ధత లేకపోతే పాల వంటి పదార్థములు కూడా విషమైపోవును. ముందు ఇష్టంలాగా, తర్వాత బిర్యానీ, పలావ్, మటన్, చికెన్ ఏమైపోతాయి? ఈ మంచియే, వీటిలో విషయం లేదు. కానీ హృదయం నిండా విషయం ఉంది, అపనమ్మిక ఉంది, అవిశ్వాసం ఉంది, రాజ్యకాంక్ష ఉంది, ధనకాంక్ష ఉంది. వాళ్ళు చెడిపోయింది హృదయం. వెళ్ళినవి అన్ని చెడిపోతున్నాయి. అందుకే అతను ఏం చేశాడు? వదిలిపెట్టి వెళ్ళిపోయాడు సంఘాన్ని. పన్నెండు మంది కలిసే ఉన్నారు. 12 మంది యేసయ్య దగ్గరే ఉన్నారు. 12 మంది యేసయ్య బోధ విన్నారు. 12 మంది యేసయ్యకి సహకారులుగా అన్ని పంచారు. 5,000 మందికి రొట్టెలు పంచినప్పుడు పంచాడు. యోధా గారు కూడా పంచాడు. ఇద్దరిద్దరిని బోధకు పంపించినప్పుడు ఆయన కూడా బోధ చేశాడు.
మొక్కనిచ్చిన దాని ఫలితము మాత్రం నెగిటివే వచ్చింది కానీ పాజిటివ్ రాదు. మనం మార్చేసుకుంటాం. వాగ్దానాలన్నీ అవునన్నట్టే ఉన్నాయి యేసయ్యకి బట్టి. మనం దాన్ని అవును కాదు చేసేసుకుంటాం. అని చెప్పినట్టేను మార్చుకో మన జీవితాలు. మార్చుకోకపోతే ఏమైపోతాయి? అవన్నీ కూడా నెగిటివ్ అయిపోతాయి. పాజిటివ్ మైండ్లో ఉంటాం, నెగిటివ్ ఫలితాల్లో ఉంటాం. కోరుకుంటానికి చాలా కోరుకుంటాం. కోరికలు కనుకే ఉంది. ఫలితం ఫలితం ఏ ఫలితాలు రాకపోతే ఫలితాలు రానప్పుడనే తెలుసుకోవాలి కదా. నేను రాంగ్లో ఉన్నానని. రైట్లో ఉంటే రాంగ్ ఫలితం అయిపోతుంది. యేసయ్య మొక్కితే సైతాన్ ఉంటుందా? మరి యేసయ్య మొక్కితే సైతాన్ని మొక్కించాడు. అక్కడంటే సౌలు గారు రాజు సౌలు గారు పరిశుద్ధాత్మ విడిచిపోయాను. యెహోవా యొద్ద నుండి దురాత్మలు. ఎక్కడి నుంచి వచ్చిందంటే దురాత్మ కూడా యెహోవా యొద్ద నుండి. అంటే ఆయన నమ్మింది కాదు, ఆయన ఆటల మీద అది రాలేదు. యోబు గారి దగ్గరికి రాగలిగాడా అపవాది? ఆయన ఆదరిస్తేనే వచ్చాడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ నిల ఉండే పనులు చేయలేదో సౌలు, పరిశుద్ధాత్ముడు బయటకు వెళ్ళిపోయాడు. మరి ఖాళీగా ఉంటుంది కదా వ్యవహారం. మేము భర్తీ చేస్తామన్నారు, ఇంకోటి అన్నారు. నన్ను కూడా అంతే సరిపోయినోడు అంటారు. పైసలా యేసయ్య ఏమంటాడు? పరిశుద్ధాత్ముడు ఉండలేడు. యేసయ్య సరే పోతే ఏం చేస్తామని ఏది వస్తాను మంచి కోరుకుంటే ఎంత ఆనందంగా చేస్తాడు. చెడు కోరుకుంటే విచారంగా ఈ కోరిక తీర్చుతాడు. ఆయనకి బాధ అయినా స్వేచ్ఛ ఇచ్చాడు కాబట్టి, ఉత్సాహం చేశాడు కాబట్టి ముందు చెబుతాడు. మంచిది కాదు మనం ఇస్రాయేలీలు రాజుగా పరిపాలిస్తే సంపద బాగా మనకి మనం చెప్తే వెళ్ళాలి. మనం చెప్తే చేసి రాజు చేసి అని బాధ పడతారు. అంటాడు మనం కూడా అట్లే అంటాడు. వాటి అలాగే నాకు త్వరగా చేసుకోవాలి. ఇష్టం వచ్చింది పనులు చేసుకుంటాం. లేకుండా ఉండడు. ఆయన తెలుసు, చెప్పాడు. నువ్వు అదే కావాలని కోరుకున్నావు. సరే నీ ఇష్టం, నీ ఇష్టం నువ్వే చేసుకో. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, మనం ఆలోచించినట్లయితే ఇప్పుడు చదవండి తిమోతి 2:4. ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి వెళ్ళిపోయారు. లోకాత్మగా ఎవరితో రాష్ట్రం అంటున్నాడు. లోకా త్వరగా రాయ్యా, నన్ను తీసుకొచ్చా నేను. లోకాన్ని ప్రేమించాడు. లోకంలో ఆయనకి పనులు ఉన్నాయంట. నా పరిచయం చేయటానికి ఆయన ఖాళీ లేదు. నాతో ఉండటానికి ఇష్టం లేదు. నాకంటే లోకం ఎక్కువ. యామాకి వెళ్ళిపోయాడు. అనుకోండి ఈసారి వెళ్తామండి. ఇష్టమైన కార్యక్రమాలు ఈసారి వెళ్తారు. ఇప్పుడు మనకు కూడా చాలా మంది వాళ్ళకి ఐదు అయ్యో ఇష్టమైన కార్యక్రమాలు ఉన్నాయి, వదిలేసి వెళ్ళిపోతారు అంతే. మొదటి వారం మాత్రం తప్పనిసరిగా వస్తారు. మరి ఆ మొదటి వారం వచ్చి 3 వారాలు రాకపోతుందా యేసయ్య ఏం జరుగుద్ది? ఏం జరుగుతుంది? యేసయ్య కంటే గొప్పవడం కాదుగా, యోధా కంటే భక్తులం కాదుగా. పాపం ధనాపేక్ష రాజకీయం ఏడిపించింది కానీ యోధా చాలా మంచోడు.
కాబట్టి ప్రియమైన వారలారా, లోకమును ప్రేమించేవాడు సంఘమును వదిలిపెట్టి వెళ్ళిపోతాడు, సంఘ కార్యక్రమాల్లో ఉండడు, ఆ దీవెన పోగొట్టుకుంటాడు, ఆఖరికి పరలోకాన్ని పోగొట్టుకుంటా కూడా ఇష్టపడతాడు లోకం గురించి. తర్వాత చదవండి, ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24-25 వచనాలు. ఎక్కువగా చూశారండి, ఎబ్రీ పత్రికలో పౌలు గారు తెలియజేస్తూ ఉన్నారు. మరి అయ్యగారు చెప్పారు, ఇదేదో జ్ఞాతమయం అనే పుస్తకంలో 2 వర్తమానాలు ఉన్నాయి. జ్ఞాతమయం 7 భాగాలు ముద్రించి సిద్ధం చేశారు మనకి. రేపు మీటింగులకి వెళ్ళినప్పుడు అందరూ కొనుక్కోండి. మంచి విషయాలు అయ్యగారు చెప్పారు. వర్తమానం ఇది, సమాజముగా కూడుకొనుట అన్నారు. మానుకునే సమాజము, కూడుకునే సమాజము అని చెప్పారు. ఆ రోజు పౌలు గారి కాలంలో కూడా ఉన్నారంట, మానుకునే సమాజం, కూడుకునే సమాజం. ఇక ఇప్పుడు మనందరికీ తెలుసు కదా, మనకి అంతకంటే ఎక్కువ అనుభవాలు ఉన్నాయి. మానుకునే సమాజం మనలోనే ఉంది, కూడుకునే సమాజము మనలోనే ఉంది. మరి మానుకున్న వాళ్ళు ఏమవుతారు, కూడుకున్న వాళ్ళు ఏమవుతారు? అక్కడే రాయబడి ఉంది. అందుకే పౌలు గారు ఏం చెబుతున్నారు, కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకళ్ళనొకళ్ళు ప్రేరేపించుకొని రాకడ సమీపించే కొలదే మరి ఎక్కువగా కూడుకుంటూ ఒకరిని పురుకొల్పుకుందాం, అందరం కలిసి కూడుకొని దేవుణ్ణి మహిమపరుద్దాం, సిద్ధపడదాం పరలోక రాజ్యానికి అని సలహా చెబుతూ ఉన్నారు. కాబట్టి సంఘముతో లేకపోవుట అపాయకరము, ఆత్మీయ పతనము. సంఘముతో ఉంటే ఆత్మీయ బలం. సంఘముతో ఉంటే అసలు ప్రభు ఏం చెప్పారండి, సంఘము ఆయన శరీరము, శరీరములో ఒక భాగము. ప్రతి ఒక్కరూ కూడా సంఘములో ఒక భాగం. ప్రతి వ్యక్తి, ప్రతి సభ్యుడు ఏ మన శరీరంలో ఏ అవయవమైనా శరీరములో ఉండకుండా వేరుగా ఉంటే అది బ్రతికి ఉంటుందా? ఇప్పుడు నేనున్నానండి, ఏలు నా శరీరంలో ఒక భాగం. ఈ ఏలు ఏదో ప్రమాదంలో తెగిపోయింది, వేరైపోయింది. ఈ వేలేమైపోద్దిక ఇక నాలో ఉండలేదు, ఇక జీవంతో ఉండదు, నిర్జీవం అయిపోద్ది. దాన్ని తీసుకెళ్ళి అవతల బారేస్తాం. ఇంకా ఏదైనా దెబ్బ తగిలింది, ఏదో నరుగుతుంటే తెగిపోయింది, దాన్ని తీసి అవతల బారేసుకోవటం. అందుకే వేసే 15వ అధ్యాయం యోహాను సువార్తలో చెప్పారు, ద్రాక్షవల్లిని నేను, తీగలు వేరుగా ఉంటే ఏం చేయలేరు, మీరు భరించలేరు, ఎండిపోతారు. ఎండిపోయిన వాటిని పారవేస్తారు, అగ్నితో కాల్చివేస్తారు. అంటే అగ్నిగుండానికి వెళ్ళిపోవటం ఇక సరాసరి డైరెక్ట్. ఇక ఏమీ ఉండదు, సంఘం సహవాసం లేని జీవితం అగ్నిగుండానికే రెడీ అయిపోతుంది. 15వది చివరి చూడండి, అపొస్తలుల కార్యాలు 20-24. అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుట యందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలెనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనుటలేదు. పౌలు గారు చెబుతూ ఉన్నారు, ప్రభు సువార్త ప్రకటించటం, సాక్ష్యం ఇవ్వటం, ఆయన కొరకు బ్రతకటం, ఇదే నా జీవిత ధ్యేయం. అందుకోసం నా ప్రాణాన్ని కూడా నేనేం చేస్తున్నాను, నేను ప్రియమైంది ఎంచుకోవట్లా. నా ప్రాణము కంటే నా ప్రభువుకే నేను నమ్మకంగా ఉండటానికి సిద్ధపడుతున్నాను. ఎంత మాట! ప్రభువు పని కొరకు తన ప్రాణాన్ని కూడా పక్కన పెట్టేశాడంట పౌలు గారు. పోతే పోయింది ఎదవ ప్రాణం. నా ప్రభువులో నేను నమ్మకంగా ఉండాలి, నాకు అప్పగించిన పని నమ్మకంగా చేయాలి. మరి మనం ఎలాగున్నాం? ఎంత నమ్మకంగా ఉన్నాం ప్రభువుకి?
మనం దేన్ని ప్రేమించుకుంటున్నాం? లోకాన్న, మన ప్రాణాన్న, ప్రభువున, పాపాన్న, దేన్ని ప్రేమిస్తున్నాం? దేన్ని ప్రియముగా ఎంచుతున్నాం? ప్రియమైన వారులారా, ఆలోచిద్దాం. ఈ నూతన సంవత్సరములో ప్రభువుకు నమ్మకముగా ఉండుట, ప్రభువుకు నమ్మకముగా ఉండు. ప్రభువుకు నమ్మకంగా ఉండాలి, అపనమ్మకంగా ఉండకూడదు మనం ఎప్పుడు. మరి నిజంగా మనం కూడా ఏదైనా పని చెబితే చేశారనుకోండి, నమ్ముతాం వాళ్ళని. మనం పని చెబితే చేయలేదనుకోండి, రెండోసారి వాళ్ళకి పని అప్పగించాం, వాళ్ళని నమ్మలేం. డబ్బులు ఇచ్చిన తర్వాత అప్పు తీసుకెళ్ళి మళ్ళీ ఇవ్వకపోతే రెండోసారి షావుకారు డబ్బులు ఇవ్వడు. ఒకసారి మోసపోయాడు, నమ్మకం లేదు. మరి ప్రభువు దగ్గర మన జీవితం ఎలాగ ఉంది? ప్రభువు మనల్ని నమ్మేటట్టుందా? ఆయన నమ్మేటట్టు నమ్మకంగా మనమున్నామా? ప్రభువులో మనం నికరమా, ఆల్టింగా? ప్రేమైనటువంటి వారులారా, ప్యాకేజీనా అది ఏమంటారు దాన్ని? తాత్కాలికంగా ఉద్యోగాలు, టెంపరీ. ఇంకోటి ఏదో మాట వాడతారు దాన్ని, పార్ట్ టైం జాబ్, ఇంకొకటి ఉండేదో. సరేలేండి, ఏదైతేనే పని ఉంటే పనిలో ఉంచవచ్చు, పని లేకపోతే ఎల్లిరాయి అనొచ్చు, దాని అర్థం అది. కానీ పర్మనెంట్ అయితే ఉద్యోగం తీసేస్తే గేట్ దగ్గర కూర్చుంటాడు. నాకు రూల్ హక్కు ఉంది, పర్మనెంట్ అయిపోయింది, నన్ను తీసేయటానికి నీకే పవర్ ఉంది. చూసారా ఎంత తేడా ఉందో? మరి మనం ఎవరు? పర్మనెంటా, ఆల్టింగా? ఏమైనా వారలారా, ఆలోచిద్దాం. పర్మనెంట్ కాకపోతే పరలోకము లేదు. కాబట్టి జాగ్రత్త. సంఖ్యాకాండము 12వ అధ్యాయం 7వ వచనం, దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 4వ వచనం. నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. మోషే గారిని గురించి దేవుడిచ్చిన సాక్ష్యం, సర్టిఫికేట్. మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన. ఎంత నమ్మకంగా పనిచేశాడు మోషే గారు. మరి మనం ఎంత నమ్మకంగా ఉన్నాం దేవుడికి? దానియేలు గ్రంథం 6:4, ప్రకటన 2:10. అందుక ప్రధానులను, అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలెనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి. గాని దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు. గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. చూశారండి, దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. శత్రువులు. ఈయన బానిసగా వచ్చాడు, పరదేశంలో ఉన్నాడు. ఈయనకేమో పవర్ ఇచ్చాడు రాజుగారు, వీళ్ళందరి మీద పెత్తనం చేసే పవర్ ఆయనకి ఇచ్చాడు. ప్రధానమంత్రి స్థానంలో తెచ్చాడు. వీళ్ళకి మండిపోతుంది, వీడెవడయ్యా ఎక్కడి నుంచో వచ్చి మన మీద పెత్తనం చేస్తాడు. ఆ రాజుగారికి ఏమో జ్ఞానం లేదు, సొంత దేశం వాళ్ళు వదిలిపెట్టేసి పరాయి దేశం వాళ్ళకి ఆయనకి అధికారం ఇచ్చాడు. వీడి దగ్గర మనం తల ఉంచుకొని నిలబడాలా? బానిస దగ్గర అది వాళ్ళ ప్రెస్టేజ్. అందుకోసమే ఈ దానియేలు మీద ఏదో ఒక నేరం మోపి ఆ ఉద్యోగంలో నుంచి తీసేసే పని చేయాలని. మరి చేయాలి అంటే ఏదో తప్పు చూపించాలి. ఎంత పరీక్ష చేసినా కానీ ఏం కనపడతలా దానియేలులో? అసలు చేస్తే కదా ఆ స్థాయికి రావాలి మనం. యేసయ్య అన్నాడు, నాలో పాపం ఉందని ఎవడు స్థాపించగలడో? మనం కూడా చెప్పగలగాలి, నాలో తప్పు ఉందని ఎవడు నిరూపించగలడో? రండి చూసుకోండి ప్రియమైన వారలారా. కాబట్టి దానియేలుని ఏ పక్క నుంచి చూసినా, ఏ విషయంలో చూసినా లోపం కనపడతలేదు, తప్పు కనపడతలేదు. ఆఖరికి ఒక ప్లాన్ చేసుకున్నారు వాళ్ళు. ఏమని చేసుకున్నారంటే, ఈ దానియేలుని మన తప్పు బట్టి తప్పించలేం, కానీ ఒక్క దాంట్లో మాత్రం తప్పకుండా దొరుకుతారు. ఎలాగా అంటే, ఒక నెల రోజులు రాజుగారికి మాత్రమే ప్రార్థన చేయాలి అనే చట్టం పుట్టిద్దాం. ఏ దేవుడికి మొక్కకూడదని చెప్పి చట్టం పుట్టిద్దాం. ఖచ్చితంగా ఈయన ఎవరికే మొక్కడం, ఖచ్చితంగా దేవుడికే మొక్కుతాడు. అప్పుడు తప్పు పట్టచ్చు. చూసారు ఎంత సూపర్ ప్లాన్ చేశారండి.
వాళ్ళు అనుకున్నట్టే జరిగింది. ఆయన దేవుడి క్రమాన్ని వదిలిపెట్టడు అని చెప్పి ఎవరికి సాక్ష్యం ఉంది? శత్రువులకి. మరి మన సాక్ష్యం ఎలాగా ఉంది? ఎవరికి వాళ్ళమే చూసుకుందాం, మనమే రీసెర్చ్ చేసుకుందాం, మనమే జడ్జిమెంట్ చేసుకుందాం. పౌలు గారు అన్నారు, మనల్ని మనం విమర్శించుకుంటే రేపు తీర్పు పొందకపోతాం. మనం తీర్పు లేకుండా మన ఇష్టానుసారంగా ఉన్నామని, బాగానే ఉన్నానని రేపు తీర్పు వచ్చి పడుతుంది. పాస్ అవ్వలేము అక్కడ. అందుకే మనం ముందే చూసేసుకోవాలి. చూసేసుకుంటే షేవ్ అయిపోతాం. చూశారండి, శత్రువుల సాక్ష్యం దానియేలు విషయం. తనలో తప్పు పట్టలేం, తప్పు చేయడు. సావనన్నా చేస్తాడు, ప్రాణం అన్నా వదులుతాడు, కానీ తప్పు చేయడు దానియేలు. దేవుడి విషయంలో నమ్మకంగా ఉంటాడు. నియమాన్ని దాటడు. రోజుకు 3 సార్లు ప్రార్థన, తల కిందులైనా సరే 3 సార్లు ప్రార్థన చేస్తాడు. ఖచ్చితంగా మాండం మన చట్టం పుట్టించామనుకో, ఖచ్చితంగా తప్పు పట్టొచ్చు. అలాగే అనుకున్నారు వీళ్ళు. 3 సార్లు ఆయన ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. చెప్పనే చెప్పారు, సింహాల బోల్లో పడేశారు. ఏం చేయలే, ఆయనకేమని రాలా. ఆయన బతికే ఉన్నాడు. తర్వాత ఏళ్ళు వేశారు, ఒక్కడ బతకల. జాగ్రత్త. దేవుని మాటల ప్రకారం నడిచి సజీవుల లెక్కలో ఉంటావా? దేవుని మాటను అనుసరించకుండా నిర్జీవుల లెక్కలోనికి వస్తావా? తెలుసుకో. నీ ఎదుటే ఉంది నీ భవిష్యత్. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. ఇదిగో మీరు శోధింపబడునట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. మరణము వరకు నమ్మకముగా ఉండు. ఫుట్పాత్లో ఏమని రాయబడి ఉంది? ప్రాణాపాయము వచ్చినను నమ్మకంగా ఉండు. అది ప్రాణం మీదకి వచ్చిన నమ్మకంగా ఉండమన్నారు. అసలు ప్రాణం కాదు, అన్ని బాగుంటేనే నమ్మకం కనపడుతుంది. ఇంకా ప్రాణాపాయం వస్తే ఏమోలేండి, 2024లో ఏం జరుగుద్దో చూద్దాం, ఉంటామో ఓడతామో. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, 15 వాగ్దానాలు మీకు చెప్పబడ్డాయి. ఈ 2024 సంవత్సరంలో 20వ అధ్యాయం 24వ వచనము ద్వారా దేవుడు మనకు చేసిన వాగ్దానాలు. మన జీవితాలను దిద్దుకుందాం, దేవుని వాగ్దానములను అనుసరిద్దాం. అన్నీ అవునన్నట్టుగానే ఉన్నాయంట యేసులో. స్వతంత్రించుకుందాం, దీవించబడదాం, దిద్దుకుందాం, పరలోకానికి ఆయత్తబడదాం. అట్టి ధన్యత ప్రభువు దయచేయునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ గల కొద్ది మాటలు దీవించి మాలో ఫలింపచేయండి. యేసు నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. మరణాతా.